ఓం శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఒక్కొక్కసారి ఈ ఆత్మప్రత్యయ విషయాన్ని పరమాతృవాచకంగా వాడతారని చెప్పాం. ఇంకొకసారి ఆత్మవాచకంగా వాడతారు. ఇక్కడ అస్మత్ప్రత్యయ విషయము అంటే ఆత్మనియే తెలుసుకోవాలి అనేది అయింది. ఇప్పుడు యుష్మత్ప్రత్యయ గోచర అస్మత్ప్రత్యయ గోచరయో అన్నప్పుడు అస్మద్ అయింది. యుష్మత్ప్రత్యయ గోచర. ఇక్కడ అనాత్మ యుష్మత్ప్రత్యయానికి అంటే నీవు అనే జ్ఞానానికి గోచరమవుతుంది. యుష్మత్ప్రత్యయ గోచరం అంటే నీవు అనే జ్ఞానానికి. ఆత్మ కానిదంతా కూడా అనాత్మ అని అర్థం. ఆత్మ అంటే ఏమిటి? తాను నా ప్లస్ ఆత్మ అనాత్మ అంటే ఆత్మ కానిది అనాత్మ అని అర్థం. అంటే తాను కానిది అనాత్మ. అనాత్మైన వస్తువుని దేనికైనా కానీ మన ఎదురుగా నిలిచి ఉన్నట్లు భావించి దానిని నీవు అని పిలుస్తాం కదా. ఎలాగంటే, ఓ మనసా, నువ్వు ఎటువంటి వారినైనా వశపరుచుకుంటావు కదా. ఎలాంటి వాళ్ళైనా నువ్వు వశపరుచుకోగలవు. ఇంద్రియాలారా, మీ వల్ల నేను చెడిపోయాను కదా. ఓ శరీరమా, రోజు రోజుకి కృషించిపోతున్నావు కదా. ఇలా నీవు అని భావించడానికి యోగ్యమై ఉన్నావు అంతే కదా. ఇంద్రియాలైనా శరీరమైనా మనస్సు అయినా ఇవన్నీ నీవు అని భావించడానికి యోగ్యం. ఎందుకంటే మనస్సుని మనం ప్రశ్నిస్తున్నాం. ఎలాంటి వాళ్ళని నువ్వు వశపరుచుకుంటావు. ఇంద్రియాలు నీ వల్ల చెడిపోతున్నావు. శరీరము రోజు రోజుకి కృషించిపోతుంది కదా అని మనం వాటి గురించి అనుకుంటాం కదా. ఇలా నీవు అని భావించడానికి యోగ్యమే ఉన్నది. అలా ఉండడానికి అనాత్మ యుష్మద్గోచరుడు అని భాష్యంలో చెప్పబడింది. అనాత్మ అంటే నేను అనిపించుకోవడానికి యోగ్యం కాదు. అనాత్మ నేను అని అనిపించుకోవడానికి యోగ్యత కాదు, నీవు అనిపించుకోవడానికి యోగ్యత. ఎందుకంటే అది మన నిజస్వరూపం కాదు. అనాత్మ దానిని నీవు అనొచ్చు, మీరు అనొచ్చు, అది అనొచ్చు, ఇది అనొచ్చు, ఇలా పిలవచ్చు అనేక రకాలుగా యుష్మత్తుని. అది అంటే ఎక్కడ ఉండాలి? దేశంలో కానీ కాలంలో కానీ మనని వదిలి ఎక్కడో దూరంగా ఉండేది అది అంటాం కదా. అది అంటాం. ఇది అంటే దేశంలో కానీ కాలంలో కానీ దగ్గరగా ఉండేది ఇది అంటాం. దూరంగా ఉండేది అది అంటాం. దగ్గరగా ఉండేది ఇది అంటాం. ఇలా మన ఎదురుగా దగ్గరగా కానీ ఎక్కడో దూరంగా కానీ ఉన్న వస్తువు మనకంట వేరుగా ఉండాలి అంతే కదా. దగ్గర అవ్వచ్చు, దూరంగా అవ్వచ్చు, మనకంట వేరుగా ఉండాలి. అందువల్ల మన స్వరూపమే అయి ఉన్న ఆత్మని అది ఇది అని పిలవడం కావదు. అది దగ్గరే కాదు, దూరము కాదు. ఈ కారణం చేత అనాత్మ ఇదం ప్రత్యయ గోచరం. ఇది అని ప్రత్యయానికి గోచరం అవుతుంది. లేదా తత్ప్రత్యయ గోచరం అనొచ్చు. అది అని చెప్పడానికి అవుతుంది. అయినా కూడా ఇక్కడ యుష్మత్ప్రత్యయ గోచరుడు అనాత్మని పిలవడం ఎందుకు? ఎందుకంటే నేను అనే దానికి నీవు అనేది విరోధమై ఉంది. నేను అనే దానికి నీవు అనేది విరోధం, వేరుగా ఉంది, విరుద్ధంగా ఉంది. అలా ఉన్నట్లు అది ఇది అనే విరోధంగా ఉండవు కదా. విరోధంగా ఉండవు. నీవు అనేది దానికి విరోధంగా ఉండవు. ఎలాగంటే ఆ నేను ఈ నేను అని నేను అనే శబ్దంతో
ఇది అది అనే దాన్ని జోడించి ప్రయోగించవచ్చు. ఆ నేను ఈ నేను అని. ఆ నేననే శబ్దంతో ఇది అది రెండింటినీ జోడించి చెప్పచ్చు మనం లోకల్లో కదా. అయితే నేను నీవు అని సమానాధికరణ్యం. సమానాధికరణ్యం అంటే ఒకే వస్తువుని తెలియచేస్తుంది. ఏది నేను నీవు అనేది ఒకే అధికరణంలో ఉంటుంది, ఒకే దీని మీద ఉంటుంది కదా. అలా తెలియచేయడానికి రెండు శబ్దాలను ఉపయోగించడానికి వీలవ్వదు. అందుకదా ఒకే అధికరణంలో నేను నీవు అనే ఒకే అధికరణం కూడా నేను నీవు వేరు వేరు అధికరణాలు, అవి సమానాధికరణం కాదు. అర్థమవుతుందా? కాదు. దీని చేత ఆత్మ అనాత్మలు ఎంత మట్టుకు ఒకదానికి ఒకటి విరుద్ధమై ఉన్నాయి అనేది స్పష్టమవుతుంది. ఇక్కడ యుష్మద్ అస్మత్ ప్రత్యయ గోచరయో విషయ విషయినో, ఈ విషయ విషయినో అనే దానికి భగవత్పాదులు వారు ఆత్మ విషయి అని అనాత్మని విషయము అని అన్నారు. ఆత్మేమో విషయి, అనాత్మ విషయం. విషయం అంటే తెలుసుకునేది, విషయం అంటే తెలియబడేది అని అర్థం. ఆత్మ విషయి, విషయం అంటే అన్నిటినీ ఎరుగు మన ఆత్మ, అన్నిటినీ తెలుసుకునే మన ఆత్మ విషయి. విషయ అస్యాస్తి ఇతి విషయిన్. అమర కోసం 115. విషయాన్ని కలిగి ఉంది లేదా ఉన్నవాడు విషయి. విషయాన్ని కలిగి ఉంది లేదా ఉన్నవాడు విషయి. విషయి అంటే విషయం ఉన్నప్పుడే విషయి అవుతాడు కదా. విషయం లేనప్పుడు విషయి కాడు. అందులో విషయంతో కలిగి ఉన్నప్పుడు విషయి. కనుక అనాత్మ విషయము ఇక్కడ విషయము అంటే శినోతీతి విషయ. శినోతీతి విషయ అంటే షిబ్ బంధనే అని అర్థం. అంటే బంధించేది కాబట్టి విషయం. శినోతీతి విషయ బంధించేది కాబట్టి విషయం. దీనిని కలిగి ఉన్నవాడు విషయి. వీటిని కలిగి ఉన్నవాడు విషయి. వాటినంతతో ఉన్నవాడు విషయి అవుతాడు. విషయమనే దానితో కలిగి ఉన్నవాడు విషయి అవుతాడు. కనుక జ్ఞానము, ఇక్కడేమిటి విషయములు? జ్ఞానము, ఇచ్ఛ, కృతి అంటే ప్రయత్నం, సంస్కారము, ద్వేషము, ఈ 5 విషయక పదార్థ వ్యవహారాలు, విషయాలతో కూడుకున్న పదార్థములు. ఏది? ఇచ్ఛ, జ్ఞానము, ప్రయత్నము, సంస్కారము, ద్వేషము. ఇవి ఈ 5 ప్రతి ఒక్కటి విషయి. అది గుర్తుంచుకోవాలి. ఈ 5 ప్రతి ఒక్కటి విషయి. విషయి అంటే ఏంటి? దేనిని తెలుసుకుంటామో అది జ్ఞానం యొక్క విషయం కదా. దేనిని తెలుసుకుంటామో అవన్నీ జ్ఞానం యొక్క విషయం కదా. జ్ఞానానికి విషయాలు అవుతాయి కదా. దేనిని చేస్తామో అది ప్రయత్నానికి విషయం. అర్థమవుతుందా? దేన్ని చేస్తామో అది కృతి అంటే ప్రయత్నం. దేనిని చేస్తామో అది ప్రయత్నానికి విషయం అయిపోతుంది. దేనిని అనుభవిస్తామో ఆ అనుభవించిన తరువాత బీజరూపకంగా మనసులో ఉంటుంది. ఏదైనా వస్తువును అనుభవిస్తే అది బీజరూపకంగా మనసులో ఉంటుంది. ఆ బీజరూపకంగా మనసులో మిగిలిపోతుంది. ఆ మిగిల్చుకుంటామో అది సంస్కారం, అది విషయం. దేనిని ద్వేషిస్తామో అది ద్వేషానికి విషయం. ఇలా జ్ఞానము మొదలుకొని ఈ 5 విషయాలు ఉండే తీరాలి. ఈ 5 జ్ఞానం మొదలుకొని 5 జ్ఞానము, ఇచ్ఛ, ప్రయత్నము, సంస్కారము, ద్వేషము, వీటికి విషయాలు ఉండే తీరాలి. అందుకే ఇవన్నీ విషయి అని అనిపించుకుంటాయి. అర్థమైందా? ఇవన్నీ విషయి అని అనిపించుకుంటాయి. ప్రస్తుతంలో విషయి అనే మాటని జ్ఞానరూపకంగానే ఇక్కడ అన్వయం చేస్తారు. అది గుర్తుంచుకోవాలి. మిగతా అన్వయం చేయరు, ఒక జ్ఞానరూపకంగానే అన్వయం చేస్తారు.
ఆత్మ జ్ఞానస్వరూపుడై ఉన్నాడు. ఆత్మ జ్ఞానస్వరూపుడే ఉన్నాడు. అలా ఉండడం చేత అతడు విషయి అని వేదాంతులు చెప్తున్నారు. జ్ఞానస్వరూపుడుగానే తీసుకుని జ్ఞానస్వరూపుడే ఉన్నాడు కాబట్టి వేదాంతులు విషయిగానే చెప్తారు. అంటే ఏంటి? ఇక్కడ జ్ఞానం అనేది వేదాంతులు విషయి అని అంటారు. ఎందుకంటే జ్ఞానరూపమైన ఆత్మకి ఆత్మ యొక్క స్వరూపమే జ్ఞానం. అందులో జ్ఞానరూపమైన ఆత్మది. అలాంటి ఆత్మకి సకల దృశ్యరాశమే విషయం అవుతుంది. జ్ఞానరూపమైన విషయము ఏదైతుందంటే విషయము ఆ జ్ఞానరూపమైనది ఆత్మ జ్ఞానస్వరూపం కాబట్టి సకల చరాచర దృశ్యరాశి ప్రపంచమంతా దానికి విషయం అవుతుంది కాబట్టి ఆత్మయే విషయి. అనాత్మ విషయము. అనాత్మ విషయం. ఆత్మ అంటే ఏంటి? ఈ నేను విషయిగానే మనకెప్పుడూ తెలియబడతాడు. ఈ ఆత్మ అంటే ఏమిటి? ఈ నేను అనేది విషయిగానే తెలియబడతాడు కానీ విషయంగా తెలియబడ్డు. విషయంగా తెలియాలంటే కుండ, బాణ, బట్ట, గది, మనిషి విషయంగా తెలియబడతాయి. కానీ ఆత్మ నేనని విషయిగానే తెలియబడతాడు, విషయంగా తెలియబడ్డు. అనాత్మకి జ్ఞానమే అసంభవం. అనాత్మకి జ్ఞానం ఉండదు. ఆత్మకే జ్ఞానం ఉంటుంది. అందువలన ఈ ఆత్మను తన జ్ఞానంతో అనాత్మ విషయీకరిస్తుంది. ఈ ఆత్మ ఏం చేస్తుంది? ఈ ఆత్మ అంటే ఏంటి? విషయి కదా. అందువల్ల ఆత్మ ఏముంది? తన జ్ఞానం చేత అనాత్మంతటిని విషయీకరిస్తుంది. అంటే అర్థం ఏంటి? ఇక్కడ అనాత్మ అంటే ఆత్మ కానిది, తాను కానిదనే తీసుకోవాలి. అనాత్మ అంటే లేనిది, అబద్ధం అని కాదు ఇక్కడ విషయం. తాను కాని బయట వస్తువు, అది ఇది అని పిలువబడుతున్న వస్తువు, వాడు వీడు ఇది మీరు అని పిలువబడుతున్న వస్తువు, ఇవన్నీ అనాత్మ. ఇవన్నీ విషయీకరిస్తున్నట్లు ఇక్కడ ఆత్మ జ్ఞానంతో అనాత్మ విషయాన్ని విషయీకరిస్తుంది. కానీ ఆత్మని తన జ్ఞానంతో అనాత్మ విషయీకరిస్తున్నట్లు మనకి ఎక్కడైనా కనిపిస్తుందా? అనాత్మ విషయీకరించదు ఆత్మని. ఆత్మ అనాత్మ అంతటిని విషయీకరిస్తుంది. అయితే ఆత్మ జ్ఞానంతో సకల దృశ్యరాశిని విషయీకరిస్తుంది. ఆత్మ అంటే అన్యమైన సమస్తము ఆత్మ చైతన్యానికి విషయమైపోతుంది. సర్వము ఆత్మ చైతన్యానికి విషయమవుతుంది. అది మన అనుభవం. అంటే ఆత్మ అంతా గొప్పది, విశేషమైనది. ఇలా ఆత్మ యొక్క ఎరుకన్నా జ్ఞానమన్నా ఒకటే అర్థం. ఈ ఆత్మ యొక్క ఎరుకకి గోచరమైన మనస్సు, ఆత్మకి గోచరమవుతుంది మనస్సు. ఇంద్రియాలు గోచరవుతాయి కదా, శరీరము గోచరవుతుంది కదా. మనస్సు, ఇంద్రియాలు, శరీరము, బయట వస్తువులు ఇవన్నీ విషయాలు ఆత్మకి. అందులో ఇవన్నీ విషయాలని అనిపించుకుంటాయి. జ్ఞానానికి విషయాలు కాకుండా ఏ వస్తువు లోకంలో ఉన్నది అని అనిపించుకుంటుందా? అనిపించుకోదు కదా. అర్థమవుతుందా? జ్ఞానానికి విషయము కాకుండా ఏ వస్తువు లోకంలో ఉంది అని చెప్పగలమా? చెప్పలేము. అందుచేత అనాత్మ విషయ స్వభావమే అయ్యింది. అనాత్మ విషయ స్వభావమే ఉంది. ఆత్మ విషయి, దాన్ని గోచరించకుండా ఏది ఉందని చెప్పలేం. అనాత్మ గోచరించబడేది కాబట్టి అది విషయ స్వభావమే అయ్యి ఉంటుంది. ఆత్మని విషయి అని పిలవడం చేత ఆత్మయందు జ్ఞానమనే గుణము ఉందని, ఆ జ్ఞానానికి అనాత్మ విషయం అవుతుందని భావించకూడదు. వైశేష్యుల్లాగా ఆత్మకి జ్ఞానం అనేది గుణం కాదు. ఆత్మయందు ఒక గుణం ఉంది, జ్ఞానం అనే గుణం ఉందని అనకూడదు. అటువంటి ఆ జ్ఞానానికి అనాత్మ విషయం అవుతుందని అలా భావించకూడదు. ఆత్మయందు జ్ఞానము, ఇచ్ఛ మొదలైనవి 9 గుణాలు ఉన్నాయని వైశేషులు చెప్తారు కదా. జ్ఞానము, ఇచ్ఛ, ప్రయత్నము ఇలాంటివన్నీ చెప్తారు.
వేదాంతంలో ఆత్మ అంటే ఆత్మకి జ్ఞానం ఒక గుణంగా ఒప్పుకోరు వాళ్ళు. ఆత్మ అంటేనే జ్ఞానం, జ్ఞానం అంటేనే ఆత్మ. ఆత్మ జ్ఞానస్వరూపం, ఆత్మ ఎరుక స్వరూపం. అది దాని స్వరూపమే ఎరుక, జ్ఞానము, తెలివి. అందువల్ల వేదాంతులు ఒప్పుకోరు గుణం అంటే జ్ఞానాన్ని. అంతేగాని ఆత్మయందు జ్ఞానమనే గుణము ఉంటుందని అనడానికి లేదు. అనాత్మ ఎప్పుడూ జ్ఞానానికి విషయం అవుతుంది, ఎప్పుడు విషయం అవుతుంది. అది జ్ఞానము కాదు అనాత్మ, అది జ్ఞానం కాదు అనాత్మ, జడము, అచేతనం. ఆత్మ జ్ఞానము, అనాత్మ జడము. జ్ఞానము నిత్య చైతన్య స్వరూపం, చిత్స్వరూపం. ఇవన్నీ జ్ఞానానికి చైతన్యము, చిత్తు ఇవన్నీ పర్యాయ శబ్దాలు, పర్యాయ పదాలు. చైతన్యము కానిది ఏదైతే ఉంటుందో అది జడం, అది జడం. ఈ విధంగా నీవు నేను అనే ప్రత్యయాలకి గోచరమై ఉన్న విషయము విషయి కదా. నీవు నేను ప్రత్యయాలకి గోచరమై ఉన్న విషయము విషయి. ఇవి చీకటి వెలుగుల వలె. నీవు అనేది ఏదైతే ఉందో అది విషయం, నేననేది ఏదైతుందో విషయి. ఇవి రెండు, విషయము విషయి రెండు అలాంటివి. చీకటి వెలుగులు, చీకటి వెలుగు కలుస్తుందా? చీకటి వెలుగు అనేది కలిగిందా చీకటి తొలగిపోవడమే తప్ప చీకటి వెలుగు ఒక దగ్గర ఉండవు కదా, కలిసి ఉండవు కదా. అలా చీకటి వెలుగు వలె ఒకదానికి ఒకటి విరుద్ధమైన స్వభావాలై ఉన్నాయి. వీటి యందు ఒకటి మరొక దాని స్వరూపము కలదై ఉంది అనేది కుదరదు అని ఆక్షేపిస్తున్నాడు. యుష్మత్ అస్మత్ ప్రత్యయ గోచరయో విషయ విషయినో తమ ప్రకాశవత్ విరుద్ధ స్వభావయో. ఎలా కలుస్తాయి? కలవం. అలా సిద్ధమైంది కనుక యుష్మదస్మత్ ప్రత్యయ గోచరయో విషయ విషయినో తమ ప్రకాశవత్ విరుద్ధ స్వభావయో ఇతరేతర భావానుపపత్తౌ సిద్ధాయాం తద్ధర్మాణమపి సుతరాం ఇతరేతర భావానుపపత్తి. అయ్యా ఇలా ఉందయ్యా, నేను అనేది ఏదైతే ఉందో ఈ ఆత్మ, నేను నీవు అది ఇది చీకటి వెలుగుల్లాగే రెండిటికి విరుద్ధ స్వభావం కాదు. నేను అనేది జ్ఞానస్వరూపము, నీవు అది ఇది అనేది జ్ఞానానికి విషయము. అది జడము, విషయం కాదు, విషయమే అది జడము. జ్ఞానము నేను, నేను. అలాంటి జ్ఞానము ఏదైతే ఉందో చేతనము, అది అచేతనమైన జడము, రెండు విరుద్ధ స్వభావాలు కదా. కనుక ఇలాంటి విషయ రూపములు చీకటి వలె విరుద్ధ స్వభావమే ఉన్నాయి. అందువల్ల ఒకటి మరొక స్వరూపం అవడం అనేది కుదరదు. ఇలా కదా లోకంలో ప్రసిద్ధంగా ఉంది. వీటి ఒకదాని ధర్మాలు వేరొక దాని యందు కలగలుపు అవుతుందనేది నువ్వు చెప్పే మాట అత్యంత విరుద్ధం కదా, విరుద్ధం కదా అని ఆక్షేపం. ఆత్మకి సకల దృశ్య రాశి విషయం అవుతున్నది కదా, ఆత్మకి సకల దృశ్య రాశి విషయం అవుతుంది కదా. ఉదాహరణకి కలలో కనిపించే సకల చరాచర దృశ్య రాశి ఎవడు చూస్తున్నాడు? ఆత్మ కదా చూస్తుంది. కలలో ఈ కను లేదు కదా, కలలో ఈ మనస్సు లేదు కదా. ఇంద్రియాలు, మనస్సు, శరీరము, శరీరాలు, ప్రపంచమంతా కనిపిస్తుంది కదా ఆత్మకి. అలాగే ఆత్మకి సకల దృశ్య రాశి ఇక్కడ విషయం అవుతుంది. అందులో ఆత్మీయే విషయం, అనాత్మీయే విషయం. ఆక్షేపం అన్నమాట. ఇక ఈ రెండిటికి తమ ప్రకాశం వలె ఎందుకు పోలుస్తున్నారు? ఎందుకు పోలుస్తున్నారు? ఆత్మ అనాత్మలు విరుద్ధ పదార్థాలని సూచించారు కదా మీరు. ఆత్మ అనాత్మ రెండు విరుద్ధ
పదార్థ విరుద్ధ స్వభావయో అంటే ఏంటి? విరుద్ధ పదార్థాలు, ఆత్మ అనాత్మాలు, ఆ అనాత్మలు అని మీరు సూచించారు కదా. అలా సూచించడమే కాకుండా ఇందులో మరొక రహస్యం కూడా చెప్పారు. చీకటి వెలుగుల వలె అని చెప్పారు. విషయీ విషయముగా ఉన్న ఆత్మానాత్మలు విరుద్ధ స్వభావంగా ఉన్నాయి అని చెప్పడానికి ఉదాహరణగా ఏం చెప్పారు? తమ ప్రకాశవత్, చీకటి వెలుగుల వలె అన్నారు. వీటిలో తమస్సు, చీకటి అనేది కంటి చూపుకి ఏదైనా అడ్డుంటే చీకటి ఎలాగా? తమస్సు అంటే ఏంటి? చీకటి. చీకటి అంటే ఏంటి? కంటి చూపుకి ఏదైనా అడ్డై ఉంటే వస్తువులు కంటికి కనబడకుండా ఉండేది కదా. ఏదైనా అడ్డుంటే కనిపించదు. ఇంకొకటి కన్ను అనేది వదిలిపెట్టండి. ఇక వెలుగు అనేది సూర్యప్రకాశమో లేకపోతే జ్యోతి ప్రకాశమో లేకపోతే దీప ప్రకాశమో అనేది ప్రకాశ రూపమై ఉన్న వస్తువులు కంటికి కనబడడానికి సహాయం చేసేటటువంటివి ఉంటాయి. వెలుగంటే ఏంటి? చీకటి వెలుగుల వలె. చీకటి అంటే కంటికి ఏదైనా అడ్డుంటే కనిపించదు. వెలుగంటే ఏంటి? అది వస్తువులు కంటికి కనబడడానికి సహాయపడతాయి. వెలుగు. ప్రకాశము తాను స్వతంత్రంగా ప్రకాశిస్తూ ఉంటుంది. ప్రకాశిస్తూ ఇతరాన్ని కూడా ప్రకాశింపచేస్తుంది కదా. ప్రకాశం తన స్వతంత్రంగా లాగా దీపం ఉందుకోండి, అలా ప్రకాశిస్తూ అన్నిటినీ చూపిస్తుంది. ఇప్పుడు ఈ లైట్లాగా చూపిస్తుంది. అలా ఈ రకంగా తాను ప్రకాశిస్తూ ప్రకాశము ఇతరాన్ని కూడా ప్రకాశిస్తున్నట్లు చైతన్య స్వరూపమైన ఆత్మ కదది. చైతన్య స్వరూపమైన ఆత్మ స్వతంత్రంగా ఉంటూ జ్ఞానరూపమై ఉంటూ అంతటినీ తెలుసుకుంటుంది కదా. అంతటినీ తెలుసుకుంటుంది కదా. అంటే ప్రకాశము తానే స్వతంత్రంగా ఉండే పదార్థం. దీపం తనకు తాను వెలుగుతూ అన్నిటినీ వెలిగింపజేస్తుంది. ఈ దీపాన్ని వెలిగించడానికి ఇంకో దీపం కావాలా? దీపం అన్నిటినీ వెలిగింపజేస్తుంది. అలాగే ఆత్మ కూడా అంతే. అది నిత్య చైతన్య స్వరూపం, స్వతంత్ర జ్ఞాన స్వరూపం, అంతటినీ తెలుసుకుంటుంది. అది స్వతంత్రంగా ఉంటుంది. చీకటి అనేది వెలుతురు యొక్క అభావం మాత్రమే అయి ఉంటుంది. చీకటి అంటే ఏంటి? వెలుతురు లేకపోవడమే చీకటి. చీకటి అనేది ఒక పదార్థం కాదు, ఒక వస్తువు కాదు. వెలుతురు లేకపోవడమే చీకటి. కనుక చీకటి అనేది వెలుతురు యొక్క అభావం మాత్రమే అయ్యుండి అజ్ఞానుల చేత ఒక పదార్థమని కల్పించుకోబడిన ఒక వస్తువు అది పదార్థం. వైశేషికులు సప్త పదార్థాల్లో ద్రవ్య గుణ కర్మ సామాన్య విశేష సమవాయ అభావ, అభావం అనేది ఒక పదార్థాలు అవుతుంది. సప్త పదార్థాల్లో వైశేషికులు అభావాన్ని ఒక పదార్థంగా చెప్పారు. భావం అంటే వస్తువు లేకపోవడమే అభావం, కానీ అభావం ఒక పదార్థం కాదు కదా. అలా చీకటి అనేది వెలుతురు యొక్క అభావం మాత్రమే అయ్యుండి అజ్ఞానుల చేత ఒక పదార్థమని కల్పించబడిన వస్తువు అంటే పదార్థం. ఇక్కడ ఉద్దేశం ఏమిటంటే కంటి చూపుకి సహాయపడే ప్రకాశ స్వభావము కంటి చూపుకు అడ్డుపడే చీకటి స్వభావము అత్యంత విరుద్ధం కదా. కంటి చూపుకి ఏదైనా కనిపించాలి అంటే ప్రకాశ సహాయం చేత కనిపిస్తుంది. అటువంటి కంటి చూపుకి అడ్డుపడే చీకటి స్వభావము కనిపించకుండా తీస్తుంది. ఈ రెండు అత్యంత విరుద్ధంగా ఉన్నాయి కదా. కనుక ఒకటిని ఇంకొకటిగా ఎలా ఊహించడానికి వీలవుతుంది? మనకి లోకల్లో ఈ రకంగా ఒకదానిలో ఒకటి కలిసిపోయి కలగలుపు చేసుకొని ఎక్కడ మనం లోకల్లో బ్రహ్మాండంగా ఉంది కదా. ఇవన్నీ తెలిసిందే కదా. దీనికి అధ్యాస ఎలా కుదురుతుంది? అధ్యాస భాష్యం ఎలా చెప్తారు? ఎందుకంటే ఒకటిని ఇంకొకటిగా ఎలా ఊహించడానికి కూడా వీలవదో అలాగే ఆత్మ అనాత్మలు కూడా విషయాలుగా కూడా ఒకటి ఎప్పుడూ తెలుసుకునే స్వభావం కలిగి ఉంది కదా. ఆత్మ ఎప్పుడు అది తెలుసుకునే స్వభావమే, తెలివి స్వరూపం కదా. తెలుసుకునే స్వభావమే ఆత్మ. ఎప్పుడూ తెలియబడే స్వభావమే ఉంటుంది కదా అనాత్మ. దీని స్వభావం ఏంటంటే ఎప్పుడు తెలియబడేది. ఆత్మ యొక్క స్వభావం ఏంటంటే ఎప్పుడు తెలుసుకునేది.
ఒకటేమో చైతన్యం, అది జ్ఞానస్వరూపం. రెండోది జడస్వరూపం. ఇలా ఆత్మ అనాత్మలు విరుద్ధ స్వభావములు కలవై ఉండగా, ఇలా కలిసి ఇలా విరుద్ధ స్వభావంగా ఉన్నాయి కదా, అవి ఆత్మ అనాత్మ రెండు విరుద్ధ స్వభావం కలిగి ఉన్నాయి కదా. అలా ఉంటే ఆత్మ యొక్క స్వరూపాన్ని అనాత్మ స్వరూపంగాను, అర్థం ఉందండి ఏమన్నా, విరుద్ధ స్వభావం కదా. అలాంటప్పుడు ఆత్మ యొక్క స్వరూపాన్ని అనాత్మ స్వరూపంగాను, అనాత్మ స్వరూపాన్ని ఆత్మస్వరూపంగాను ఎలా ఊహించడానికి వీలవుతుంది? వీలు కాదు కదా. ఇది ఎప్పుడూ తెలుసుకునే స్వభావం, అది ఎప్పుడూ తెలియబడే స్వభావం. అది జడము, ఇది చైతన్యము. ఇలా ఉన్నప్పుడు విరుద్ధ స్వభావాలు రెండు కలిగి ఉన్నాయి కదా, చీకటి వెలుగు వలె. అప్పుడు ఏ రకంగా అనాత్మ స్వరూపాన్ని ఆత్మస్వరూపంగా తెలుసుకుంటాడు, కలగొలుపు చేసుకుంటాడు? ఎలాగవుతుంది? చీకటి వెలుగు కలగొలుపు చేసుకోగలమా? ఎలా అవుతుంది? ఊహించడానికి కూడా వీలవదు కదా అనేది అందరికీ లోకంలో స్పష్టం. ఎందుకంటే చీకటి వెలుగుల వలె అత్యంత విరుద్ధ స్వభావం కలిగి ఉండడం చేత అని భాష్యకారులు దాన్ని ట్రస్ట్ చేసి చెప్పారు. తమ ప్రకాశవత్ విరుద్ధ స్వభావయో అంటే ఏం చెప్పారు? మళ్ళా ఇతరేతర భావానుపపత్తి, విరుద్ధమైన స్వభావము కలవి. రెండు విరుద్ధమైన ఆత్మ అనాత్మలు రెండు విరుద్ధ స్వభావం కలవి. అందువల్ల ఒకటి మరొక స్వరూపం అవ్వడం కుదరదు అనేది ప్రసిద్ధం అన్నారు భాష్యంలో. ఇలా విరుద్ధ స్వభావం కలవైన దానిని ఒకదాన్ని ఇంకొక దానిగా తలడం వీలు కానప్పుడు అలా చెప్పినప్పుడు మరి ఇంకో మాట ఎందుకన్నారు? ఏమని? తద్ధర్మాణమపి సుతరాం ఇతరేతర భావానుపపత్తి. ఒకదాని ధర్మాలు మరొక దాని యందు కలవు అనేది అత్యంత విరుద్ధము అని అంటున్నారు భాష్యకారులు. అన్నారు కదా, భాష్యకారులే ఇలా చూపిస్తున్నారు అన్నమాట, ఆక్షేపంగా చెప్తున్నారు. ఆయన ఉద్దేశం ఏంటంటే జడ్జిమెంట్లో ఎప్పుడూ కలవవు, నేను నేనే, నీవు నీవే. సర్వ సకల చరాచర దృశ్యరాశి ప్రపంచమంతా చూచే తానైన ఈ ఆత్మ సకల దృశ్యరాశి అయిన ప్రపంచము మరుగున పడుతుందేమో కానీ తాను మరుగున పడదు. తాను నిత్య చైతన్య జ్యోతి, స్వయం జ్యోతి. అది అలా ఉన్నప్పటికీ ఎలాగ కలగొలుపు అవుతుంది అనేది దాన్ని చెప్తున్నారు. అలా ఉన్నప్పటికీ ఒకదాని ధర్మాలు మరొక దాని యందు ఉన్నాయి అనేది అత్యంత విరుద్ధం కదా. ధర్మాలు లేదు, స్వరూపము లేదు. ఇక్కడ సుగుమలో తయోహో విషయ విషయిణోహో ధర్మాః తద్ధర్మాః అని తేషాం ఇతరేష భావానుపపత్తి ఇతరేషాం విషయధర్మాణం ఇతర భావానుపపత్తి విషయ ధర్మత్వ అనుపపత్తి అని. అంటే ఏంటి? విషయమైన అనాత్మ ధర్మాన్ని, విషయం కదా, విషయం కదా అనాత్మ విషయం కదా, విషయమైన అనాత్మ ధర్మాన్ని విషయి అయిన ఆత్మధర్మాలుగాను, అలాగే అనాత్మ ధర్మాన్ని ఆత్మధర్మాలుగాను, ఇలాగా రెండిటిని తలవడానికి ఏ రకంగా కూడా వీలు కాదు. ఇందువల్ల ధర్మికి అధీనమే ధర్మాలు ఉంటాయి. ధర్మాలు తమ ధర్మిని వదిలి వేరొక ధర్మం యందు ఉండవు. ధర్మాలు ఏ ధర్మాలు ఆ ధర్మిని ఆశ్రయించి ఉంటాయి. ధర్మిని వదిలి ధర్మం వేరుగా ఉండదు. అంతే కదా. ఇప్పుడు పుష్పం ఉందండి, ఎర్రని పుష్పము అనేది ఏదైతే ఉందో ఎర్రనిది, పలానా వాసన గలది, ఆ దానిని వదిలి ఉండవు. ఈ గుణాలు ధర్మాలు ఉండవు కదా. ధర్మిని వదిలి ధర్మం వేరుగా ఉండదు.
ధర్మికి అధీనమయ్యే ధర్మాలు ఉంటాయి. అయితే కొంతమంది ఇక్కడ అదే ఆయన చెప్తున్నారు, జపాకుసుమ ధర్మం అంటే ఏంటి? జపాకుసుమ అంటే కమల పువ్వు అనుకుందాం. ఆ ధర్మంతో కూడుకున్న ఎర్రధనం ఏదైతే ఉందో, ఎర్రధనము శుద్ధ స్ఫటికంలో తోస్తుంది కదా అని ఎవరైనా అడగచ్చు. ఇప్పుడు శుద్ధ స్ఫటికమైన శివలింగం పెట్టాము, ఒక మందార పుష్పం పెట్టాం, పెడితే ఆ శుద్ధ స్ఫటికంలో ఆ ఎర్రధనం వస్తుంది కదా, అలా తోస్తుంది కదా అని అంటే అక్కడ స్ఫటిక అలాగే ఆ కమలము ఏదైతే ఉందో అత్యంత విరుద్ధ స్వభావం కలవి కాదు కదా, ఉన్నవి కావు కదా. ఎందుకంటే స్ఫటికంలో ఆ ఎరుపుదనం వస్తుంది కదా, విరుద్ధ స్వభావం కాదు కంటే రెండు విషయాలే కదా అక్కడ తీసుకుంటే. ఎందుకంటే అక్కడ కమలము విషయమే, స్ఫటికము విషయమే. అంతేగాని దారము వస్త్రము తీసుకున్నాం అనుకోండి, దారము వస్త్రములే రెండు కలిసి అనుకోండి, ఆ కలిగే వీటికి ఎలా ఉంటుందో వాటికి ఒక ధర్మాలు ఒకదానికి రావచ్చు. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు స్ఫటికం ఉంది, స్ఫటికము మందార పుష్పము స్ఫటికం మీద పెట్టామనుకో అది ఎర్రగా కనిపిస్తుంది. అయితే ఇలా ఉన్న ఇక్కడ మందార పుష్పము స్ఫటికము రెండు అత్యంత విరుద్ధ స్వభావమైనవి కాదు కదా. ఎందుకంటే రెండు విషయాలే కదా. కానీ ఇక్కడ తీసుకుంటే వస్త్రము దారము తీసుకున్నాం అనుకోండి, వస్త్రము దారము ఈ రెండు కలియడానికి వాటికి వీరున్నప్పుడు కలిసినప్పుడు ఒకదాని ధర్మాలు దానికి రావచ్చు. ఎందుకంటే రెండు ఒకటే స్వభావం కలవి, దారము వస్త్రం రావచ్చు, ఒకదాని ధర్మాలు దానికి రావచ్చు. అందువల్ల వీటి యందు ఒకదాని ధర్మాలు ఒకదాని యందు ఉంటాయి అనేది ఇంకా పూర్తిగా వీలు కానటువంటి మాటది కదా. ఏ రకంగా తీసుకున్నా దానికి వీలు కాదు. ఎందుకంటే అలాగా మందార పుష్పము స్ఫటికము అనేది రెండు కలవవు కదా, రెండు విరుద్ధ స్వభావాలు. కానీ అలా రంగు కనిపిస్తుంది కదా. పుష్పం తీసేస్తే స్ఫటికంలో ఉండదు కదా అది. కానీ తంతు బట్ట రెండు తీసినప్పుడు రెండు విరుద్ధ స్వభావాలు కావు కదా, అది కలవచ్చు. ఇలా ఒకదాని ధర్మాలు ఒకదాని యందు ఉంటాయి అని అంటే ఇంకా పూర్తిగా వీలు కానిటువంటి మాటది వీలవ్వదు. ఇలా ఎందువల్ల ఏదైతే స్ఫటికము మందారం చెప్పామో అలాగే విరుద్ధ స్వభావాలు కదా ఇది, అంతే కదా. అలాగే కానీ వస్త్రము బట్టలాగా విరుద్ధ స్వభావం కాకుండా ఉండలేదు కదా, విరుద్ధ స్వభావం కదా. ఇలా విరుద్ధ స్వభావం ఉన్న ఆత్మ అనాత్మ ఒకదాని స్వభావము ఇంకొక దానికి, ఒకదాని ధర్మాలు ఇంకొక దానికి రావడం వీలు పడదు. అర్థందా? ఇలా చెప్పడం వల్ల మీకేం సిద్ధిస్తున్నది అంటే ఇత్యతః అస్మత్ ప్రత్యయ గోచరే విషయిని చిదాత్మకే యుష్మత్ ప్రత్యయ గోచరస్య విషయస్య తద్ధర్మాణం చ అధ్యాసః తద్విపర్యయేణ విషయినః తద్ధర్మాణం చ విషయే అధ్యాసః నిత్యేతి భవితుం యుక్తం. ఇక్కడ పూర్తయింది. ఆక్షేపార్థంగా కనిపించే ప్రతిజ్ఞావాక్యం భాష్యకాలు రాశారు. ఇత్యతః అందువలన అస్మత్ ప్రత్యయ గోచరే విషయని చిదాత్మకి నేను అనే జ్ఞానానికి గోచరమైన చిత్స్వరూపమైన విషయందు, చిదాత్మకి ఆత్మకి అంటే స్వరూపం, అందులో నేననే జ్ఞానానికి గోచరమైన చిత్స్వరూపమైన విషయందు చిత్స్వరూపమైన విషయందు నీవు అనే జ్ఞానానికి గోచరమైన విషయాన్ని దాని ధర్మాల్ని కూడా అభ్యసించుకుంటున్నారు అని, దానికి విపరీతంగా విషయని దాని ధర్మాలను విషయమందు అభ్యసించుకుంటున్నారని, అసత్యము, అది మిథ్యా, అది అబద్ధము, అది సరికాదనేదే యుక్తము. అలా కలుపుకోవడం కుదరదు, అలా అనడం అబద్ధము.
శంకరాచార్య వారు డిక్లేర్ చేశారు. అలాగ ఆక్షేపం చేస్తారు. తమ ప్రకాశవత్తు విరుద్ధ స్వభావం, రెండు చీకటి వెలుగులా కలవవు కదా. కలవనప్పుడు ఇంకా ఈ రెండు కలగలుపు చేసుకుని అధ్యసించుకుంటున్నారు అనేది కుదరదు. నేననే ప్రత్యయము తెలియబడే విషయం, నేను అనే ప్రత్యయము తెలియబడే విషయం, ఆ విషయైన చిత్స్వరూపుడైన ఆత్మయందు దానికి విరుద్ధమైన నీవు అని ప్రత్యయం చేత తెలియబడే విషయం ఏదైతే ఉందో అది జడస్వరూపం కదా, అది చైతన్య స్వరూపం. ఏది నేననే జ్ఞానానికి తెలియబడే విషయం అయినా అది చైతన్య స్వరూపం. అలాంటి చైతన్య స్వరూపమైన ఆత్మయందు దానికి విరుద్ధం ఏమిటి? నీవు. నేనుకి విరుద్ధం నీవు కదా. నీవు అనే ప్రత్యయం చేత తెలియబడే విషయం అది జడస్వరూపం. ఆ జడస్వరూపం ఏమిటి? దేహాదులు. అంతే కదా, జడస్వరూపం అంటే దేహాదులు కదా. మరియు ఆ జడస్వరూప అనాత్మ ధర్మాన్ని, జడస్వరూప అనాత్మ ధర్మాలు ఏంటి? స్థూలత్వము కదా, దేహాదులు కదా. స్థూలత్వము, కృశత్వము, కాణత్వము అంటే గుడ్డితనం, బధిరత్వము, మూకత్వము, ఇటువంటి అధ్యాస చేసుకుంటారు. అలా చేసుకోవడం అనేది ఈ రెండు అత్యంత విరుద్ధ స్వభావాలు కలవద్దు కదా. ఈ యుష్మత్ ప్రత్యయ గోచరం అంటే ఇవే కదా, దేహాదులకు సంబంధించినవే కదా. ఈ దేహాదులకు సంబంధించినవి ఏవైతే ఉన్న అత్యంత విరుద్ధ స్వభావంతో కూడుకున్నావు కదా, చైతన్య స్వరూపమైన విషయీ అయిన నేననే ఆత్మ చైతన్యం, ఆత్మయందు విషయముగా ఉన్న నీవు అనేవి ఏవైతే ఉన్నాయో ఈ దేహాదులు అవి అనాత్మ ధర్మాలు. స్థూలత్వము, కృశత్వము, కాణత్వము, బధిరత్వము, మూకత్వము ఇత్యాదులు అధ్యాస చేసుకుంటారు అనేది ఈ రెండు అత్యంత విరుద్ధ స్వభావం అవడం చేత ఏ విధంగానూ కుదరదు. కుదురుతుందా? కుదరదు. పైన మేము చెప్పిన హేతువుల చేత మీరు చెప్పిన అధ్యాస మిథ్య అని అనడం సరి అయినది. మేము ఇన్ని రకాల హేతువులు చెప్పాం కదా. తమ ప్రకాశవత్తు ఎన్నెన్నో హేతువులు తీసుకుంటూ చెప్పాం కదా. ఏ రకంగా మేము చెప్పిన పైన హేతువుల చేత అధ్యాస జరుగుతుంది? ఈ ఆత్మస్వరూపమైన, ఈ చిత్స్వరూపమైన, అస్మత్ ప్రత్యయ గోచరమైన ఈ ఆత్మయందు యుష్మత్ ప్రత్యయ గోచరమైన ఈ దృశ్యము, దేహేంద్రియాదులు అనుకుని సర్వము కలగలుపు అవుతుంది, అధ్యాస జరుగుతుంది అనడం తప్పు. నేను నేనే, నీవు నీవే తప్పు అని భగవత్పాదులు వారు చెప్తున్నారు. ఇలా చెప్పడంలో ఆయన అభిప్రాయం ఏమిటి? భగవత్పాదులు వారు ఇలా చెప్పడంలో ఆయన అభిప్రాయం ఏమిటి అంటే, మీరు నేను నాది అని వ్యవహారం ఏదైతే చేస్తున్నారో అది అధ్యాసని దేన్ని అంటున్నారో అది తప్పు. నేను నాదని వ్యవహారం చేస్తున్నాం కదా, నేను నాది, అది తప్పు ఎలా అవుతుంది? నేను నాదని వ్యవహారం ఏదైతే చేస్తున్నో అది అధ్యాస అని మీరు చెప్పడం తప్పు. అధ్యాస అవ్వదు, కుదరదు. నాది నాది అనేది నేను అనేది రెండు కలవవు. అందులో ఈ వ్యవహారము ఏదైతే చేస్తున్నామో అది అధ్యాస అనడం తప్పు. అంటే నేను నాదని చేసే వ్యవహారము పరమార్థం. అంటే ఏంటి పరమార్థం? అంటే ఏంటి? సత్యంగా ఉన్నదే కానీ అది అవిద్య కాదు, అది అజ్ఞానం కాదు, అది అధ్యాస కాదు, అది తప్పు తెలివి కాదు, సరి అయిన తెలివే అని అంటాం. నేను నాదని వ్యవహారం చేసేది తప్పు కాదండి, అది సత్యమే. అంతేగాని ఇది అవిద్య, ఇది అజ్ఞానము, ఇది అధ్యాస, ఇది తప్పు తెలివి ఇవేవి కావు, సరి అయిన తెలివియే. ఎందుకంటే తాను కాని వస్తువు, తాను అంటే ఆత్మ, తాను కాని వస్తువు అంటే అనాత్మ. ఇంత వేరువేరుగా ఉన్నాయి కదా, ఇంత స్పష్టంగా తెలుసుకున్నాం కదా. ఇంత స్పష్టంగా ఉన్నా కూడా ఎవడైనా పొరపాటు చేసుకుంటాడు? అలాగా ఎలాగవుతుంది? విడదీసి అంత స్పష్టంగా ఉన్నప్పుడు
కలగలుపు ఎలా అవుతుంది, అధ్యాస ఎలా అవుతుంది అనేది ఆయన ఆక్షేపం. ఇక్కడ ఆక్షేపం ఎలా తెలుసుకోవాలి? ఇక్కడ ఆక్షేపం ఎలా తెలుసుకోవాలంటే ఆత్మ అనాత్మల్లో ఒకటి చైతన్యము, దాని దిష్టి చెప్తున్నాను. ఒకటి చైతన్యము, మరొకటి జడము. ఒకటి విషయి, మరొకటి విషయము. చైతన్యం అంటే ఎరుక, జడం అంటే అచేతనం, దాన్ని తెలుసుకునే జ్ఞానం లేదు. ఇది తెలుసుకునే జ్ఞానం, తెలివి స్వరూపం. కనుక ఇది విషయి, అది విషయం. ఒకటి చీకటిలా ఉంటుంది, ఇంకోటి వెలుగులా ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు విరుద్ధ పదార్థాలు కదా. ఈ చీకటి వెలుగు అనేది చాలా ఇంపార్టెంట్ ఈ భాష్యాలు. ఎందుకంటే మనకి స్పష్టంగా చీకటి వెలుగు రెండు కలిసి అమ్మవారు రూపాన్ని దాల్చి ఎప్పుడు దానికి ఉపాసన చేస్తుంటే చీకటి వెలుగు కలవడం ఎక్కడ చూస్తామా? అది అసంభవం కదా. అందుకని విరుద్ధమైన పదార్థం రెండిటికి అధ్యాస ఎలా కుదురుతుంది అనేది వాడి ప్రశ్న. ఎలా కుదురుతుంది? లోకంలో మసక చీకటి ఉందనుకోండి, ఒక మసక చీకటిగా ఉందనుకోండి, బాగా చిన్న లైట్ వెలుగుతో అలా చీకటి కనిపించింది. ఆ చీకటిలో పడి ఉన్న తాడుని పాము అని భ్రమిస్తాం. తాడు అని తెలియకుండా పాము అనుకుంటాం. దీనిలో తాడు పాము అనేది సమాన స్వభావం గల వ్యవహారిక వస్తువు. తాడు ఉంది లోకంలో, వ్యవహారంలో పాము ఉంది. పాము కనిపిస్తుంది, తాడు కనిపిస్తుంది, తెలుస్తుంది. ఇక్కడ తాడుని పాము అనుకోవడం కుదురుతుంది. రెండు వస్తువులు, కనిపించే వస్తువులు. ఇలాంటి చోట అధ్యాస కుదురుతుంది. తాడుని చూసి పాము అనుకోవచ్చు, ఎండమామని చూసి నీరు అనుకోవచ్చు, ముచ్చిపుని చూసి వెండి అనుకోవచ్చు. అధ్యాస కుదురుతుంది, రెండు కనిపించే వస్తువులు. ఇవి పరస్పర విరుద్ధ స్వభావాలైన అధ్యాస ఎలా కుదురుతుంది? పరస్పర విరుద్ధ స్వభావం అంటే తాడు పాములా కాదు కదా, ముచ్చిపు చెప్ప వెండిలా కాదు కదా. ఇవి పరస్పర నేను అనే జ్ఞానానికి మాత్రమే తెలియబడేది ఆత్మ. నీవు అనే జ్ఞానానికి తెలియబడేది అనాత్మ. అది విషయం, దృశ్యరాశి. ఇది తెలుసుకునేది ఈ ఆత్మ, అది తెలియబడేది. అంత విరుద్ధ స్వభావం, అంత విరుద్ధ స్వభావం. నేను విషయంలా తెలియబడదు. విషయంలా తెలియబడేది జడస్వరూపం, అనాత్మ. ఇంత విరుద్ధ స్వభావం కదా. తాడు పాములాగా, ముచ్చిపు చెప్ప వెండిలాగా కాదు కదా. రెండు బయట పదార్థాలు. ఆత్మ స్వరూపం, అది తెలియబడదు. అది అనుభవ స్వరూపం, తెలుసుకునే స్వరూపం, తెలివి స్వరూపం, తెలియబడే వస్తువులా కాదు. అంత విరుద్ధ స్వభావం. ఎలా కుదురుతుంది అధ్యాస? కుదరదు. అది ఇక్కడ ఆక్షేపం. అంటే ఏంటి? అనాత్మ విషయము, అనాత్మ విషయ వికారంతో కూడుకున్నది, అనాత్మ అసత్తు, అనాత్మ జడము, అనాత్మ దుఃఖము. అంతే కదా. ఆత్మ విషయి, ఆత్మ వికారం లేనిది, ఆత్మ సచ్చిదానము. ఇలా చీకటి వెలుగుల వలె అత్యంత విరుద్ధమైన వస్తువులు కదా అవి. ఒకదానిని మరొకటి అని తెలుసుకోవడానికి అవకాశమే లేదు కదా. సమాన స్వభావం గల ఇలాంటి వస్తువులను మాత్రము ఆ విధంగా తెలుసుకుంటాం కదా. ముచ్చిపు చెప్పు యందు వెండి, పాము యందు తాడు యందు పాములాగా. అందువల్ల ఆత్మ అనాత్మల యొక్క అన్యోన్య అధ్యాస కుదరదు. అలాగే ఎప్పుడు ఈ వ్యవహారము పరమార్థమే అవుతుందో అప్పుడు ఈ వ్యవహారం నుండి విముక్తి కోరుకునేవాడు ఉండాలి. ఇదంతా వ్యవహారం సత్యమైంది కదా. ఎంత సత్యం! ఈ వ్యవహారం ఎంత సత్యం అండి. లోకాలు, లోకాంతరాలు, మానవులు, పశువులు, భూమి లోపట చొచ్చుకుని ఉన్న పురుగులు,
అన్నీ కూడా ఇది పరమార్థ సత్యమైన వ్యవహారంగా చేస్తున్నారు కదా. అందరికీ స్పష్టంగా నాది నేను రెండు తెలుసు కదా. కలగలుపే ఉంది, వ్యవహారం జరుగుతుంది అంతే. అది కలగలుపు చేసుకుని అధ్యాస అయిపోయారు. అదేం అర్థం లేని మాట కదా. ఇదంతా వ్యవహారం సత్యంగా జరుగుతుంది కదా. అంత సత్యమైన వ్యవహారం కదా అది. అలాంటి వ్యవహారము ప్రపంచమంతా చేస్తే వాళ్ళు చూసి అందరూ చేస్తున్నారు. దేవతలు మొదలుకొని అందరూ అలాగే ఉన్నారు. వాళ్ళు చూసి దేవతలకు కూడా భార్య పిల్లలు రాగద్వేషాన్ని దాన్ని బట్టి మనిషి జీవనం కూడా కొనసాగుతుంది. అన్నీ ఉన్నాయి. ఇదంతా పరమార్థం కదా. అలా ఉన్నప్పుడు నేను నాదనే వ్యవహారమే మనిషి ప్రాణి జన్మకి హేతువైనప్పుడు ఆ నేను అనే నాదనే వ్యవహారము ఎడతెగని సత్యమైన వ్యవహారమైనప్పుడు దాని నుండి విముక్తి కావాలి. విముక్తి కావాలి. అలాంటి విముక్తి కోసం బ్రహ్మ జిజ్ఞాస ప్రారంభించడం వ్యర్థమే అనేది ఇక్కడ అంతరాశి. వ్యర్థమే కదా. ఈ వ్యవహార సత్యము ఇందులో కలగొలిపైపు అధ్యాస కాదు. ఇది అధ్యాస అనడం తప్పు. ఈ వ్యవహారం నిజము. అందులో విముక్తి కోరుకోవడం పొరపాటు. బ్రహ్మ జిజ్ఞాస ప్రారంభించడం వ్యర్థం. దానికి సమాధానం ఏమిటంటే అనుభావులు అంటే అనుభవజ్ఞులు అంటే పరమార్థాన్ని తెలిసిన వాళ్ళు చెప్పింది ఏంటంటే ఒక దృష్టితో చూస్తే విషయంగా ఉన్న వస్తువుని విషయి అయిన తనని రెండిటినీ కలగలుపుకొని ఒకటిని మరొక దానిగా తెలుసుకోవడం కుదరదు. ఒక రకంగా చెప్పాలంటే రెండింటినీ కలగలుపు ఒకదానిగా తెలుసుకోవడం కుదరదు అనేది లోక సత్యం కాదనం. ఇది సత్యం అయినప్పటికీ అధ్యాస అనేది వ్యవహారంలో ఎలా ఉంది అనేది ఆచార్యులు వారు ఇప్పుడు చూపిస్తున్నారు. ఇంతవరకు సత్యమే అయినప్పటికీ కుదరదు అధ్యాస. అయినప్పటికీ లోకంలో ఎలా జరుగుతున్నది అధ్యాస అనేది వ్యవహారంలో ఎలా కుదురుతుంది అనేది చెప్పడానికి భాష్యకారులు మొదలుపెట్టారు. ఏమని? తథాపి అన్యోన్యస్మిన్ అన్యోన్యాత్మకతాం అన్యోన్య ధర్మాశ్చ అర్జస్య ఇతరేతర అవివేకేన అత్యంత వివక్తయోః ధర్మధర్మిణోః మిథ్యాజ్ఞాన నిమిత్తః సత్యానృతే నిధునీకృత్య అహమిదం మమేదం ఇది నైసర్గికోయం లోక వ్యవహారః. అంత దానికి కుదరదు అధ్యాస. కుదరకపోయినప్పటికీ అధ్యాస అనేది వ్యవహారంలో ఎలా ఉంది అని ఇప్పుడు చెప్తున్నారు. ఎలాగంటే తథాపి ఇలా ఉన్నప్పటికీ అన్యోన్యాత్మకత అన్యోన్య ధర్మాశ్చ అధ్యస్య ఇతరేతర అవివేకేన అత్యంత వివక్తయో అత్యంత విలక్షణమైన వివక్తం అంటే విలక్షణం అత్యంత విలక్షణములైన ధర్మాధర్మాన్ని ప్రత్యేకంగా వివేచించి తెలియకపోవడం వల్ల ధర్మము ఏది అత్యంత విలక్షణమైన ధర్మాధర్ములను ధర్మము ధర్మి వీటిల్ని వేరువేరుగా ప్రత్యేకించి వివేచించి తెలుసుకోకపోవడం వల్ల వీటి ఒకదాని స్వరూపాన్ని మరొకదాని యందు ఒకదాని ధర్మాన్ని మరొకదాని యందు ఆరోపించుకొని మిథ్యాజ్ఞానం చేత సత్యాన్ని అనృతంలోను అనృతాన్ని సత్యంలోను ఇలా భావించి ఇది నేను ఇది నాది అని జనులు స్వాభావికంగా వ్యవహారం చేస్తున్నారు. స్వాభావికంగా వ్యవహారం చేస్తున్నారు అని లోకానుభవంతో చూపి చెప్పే పద్ధతి ఒకటి భాష్యంలో ఉన్నది అని చూపించారు. ఇది లోకానుభవ చూపారు. పైన లోకానుభవాన్ని చూపించి ఆ పద్ధతినే పెట్టుకొని భాష్యాన్ని చూపిస్తారు.
ఇప్పుడు ఇంతవరకు మనం ఇంత ముందు చెప్పుకుంది తదాపికి ముందు చెప్పుకుంది ఏదైతే ఉందో ఇదంతా వైదిక లౌకిక సర్వ వ్యవహార కార్యక్రమాలు దాని మీద దిగుతాయి. ఇంతవరకు ప్రతిజ్ఞా భాష్య విభాగంలో ఇక్కడ తథాపి అని ఆరంభించి నైసర్గికోయం లోక వ్యవహారం అని భాష్యం చివరి వరకు ఆత్మ అనాత్మలు ఒకదానిని ఇంకొకటి గల అధ్యాస స్వభావం చేతనే లోకంలో ప్రవర్తించడం చూస్తున్నాము అని తెలిపారు. ఇక్కడ అధ్యాస యొక్క స్వభావం చేతనే అయితే అధ్యాస ఇక్కడ జడ్జిమెంట్ ఇస్తున్నారు, అంతవరకు ఆక్షేపం చూపించారు. తథాపి అని మొదలుపెట్టి అయినప్పటికీ రెండిటికీ సమప్రకాశవత్ విరుద్ధ స్వభావయో చీకటి వరే కలవనే కలవు. అలా వ్యవహారం చేస్తుంటే ఆ వ్యవహారం సత్యమే, ఏదో కలగలుపు అనే అధ్యాస కాదు, ఇది సత్యము వ్యవహారం అని చెప్తే అది అధ్యాసి అని చెప్తున్నారు ఇప్పుడు తదాపి అని. అందువల్ల యుష్మద్ అస్మత్ ప్రత్యయ గోచరో అని ముందు ఆరంభించి మిథ్యాయితి భవితుం యుక్తం అనేది ఒక భాష్యవాక్యం అయింది, దాంతో ఇది వచ్చింది. యుక్తం తర్వాత తదాపి అని ఇలా దాని వరకు అధ్యాస అనేది సరి అయినది అని నిరూపణ చెయ్యలేరు అని చెప్పింది అక్కడ. మిథ్యా అధ్యాస అనేది ఆరంభించి మిథ్యాయితి భవితుం యుక్తం, మిథ్య అని చెప్పడం కుదరదు అని చూపించారు. ఆ శంకని ఇక్కడ తీసేస్తున్నారు, ఆ సంశయాన్ని కుదరదు అనే సంశయాన్ని ఇక్కడ తీసివేసి దానికి వివేకంతో పరిహారాన్ని చెప్తున్నారు. వివేకంతో పరిహారం చెప్తున్నారు. ఇదే శంకా పరిహార గ్రంథ భాగం అంటారు. ఇంతవరకు శంక అయింది, సంశయం, ఇప్పుడు దానికి పరిహారం గ్రంథ భాగం. సహనా భవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహి తేజస్వినావధీతమస్తు మా విద్విషావహి. ఓం శాంతి శాంతి.